హలో, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే రీసెంట్గా ఇండియాకి వచ్చాము. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత నేను కైలాస్ గౌరీ నోము అయితే చేసుకున్నాను. సో ఈ వీడియోలో కైలాస్ గౌరీ నోము ఎలా చేసుకోవాలి అండ్ డీటెయిల్స్ ఏంటి అనేది వీడియోలో ఇస్తున్నాను. సో కంప్లీట్గా వీడియో చూడండి, మీకైతే నచ్చుతుంది. నోములలో కల్లా అతి ఉత్తమమైన నోము ఈ కైలాస్ గౌరీ నోము. ఈ కైలాస్ గౌరీ నోముకి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ కైలాస్ గౌరీ నోము చేసుకుందాం అనుకునే వాళ్ళు ముందుగా రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఈ కైలాస్ గౌరీ నోము చేసుకుంటాను అని సంకల్పం చెప్పుకొని ఈ కైలాస్ గౌరీ నోము కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి. తరువాత ఏదైనా మంచి రోజు చూసుకుని శివాలయంలో ఉద్యాపన తీర్చుకోవాలి. అయితే ఈ కైలాస్ గౌరీ నోముకి ముందు 5 నోములు కంపల్సరీ చేయాలి. ఈ 5 నోముల్లో మొదటి 2 నోములు గణేశుని నోము, చిత్రగుప్తుని నోము. ఈ 2 నోములు చేసిన తరువాతనే కైలాస్ గౌరీ నోము చేసుకోవాలి. అయితే ఈ కైలాస్ గౌరీ నోముకి ఉద్యాపన ఎలా తీర్చాలో చెప్తాను. ముందుగా 5.5 కుంచాల పసుపు, 5.5 కుంచాల కుంకుమ ఏర్పాటు చేసుకోవాలి. ఈ పసుపు కుంకుమతో పాటు గాజులు, తాంబూలం కూడా ఏర్పాటు చేసుకోవాలి. సో అండ్ ఈ పసుపు వచ్చి కంపల్సరీ పసుపు కొమ్ములతో ఆడించిన పసుపు మాత్రమే ఈ కైలాస్ గౌరీ నోము ఉద్యాపనలో వాడుకోవాలి. ప్యాకెట్ పసుపు వాడకూడదండి. అయితే కైలాస్ గౌరీ నోము ఉద్యాపన తీర్చుకునే రోజు శివాలయానికి తెల్లవారుజామునే లేచి అమ్మవారికి అయ్యవారికి బట్టలు తీసుకుని శివాలయానికి వెళ్ళి అయ్యవారికి అభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకొని నేను ఈరోజు ఇలా ఉద్యాపన అయితే తీర్చుకుంటున్నాను. వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ తాంబూలం అయితే ఇస్తున్నాను. సో నా మొదటి తాంబూలం నువ్వు వచ్చి తీసుకో తల్లి అని అమ్మవారికి మనం దండం పెట్టుకొని అండ్ అంతా మంచిగా జరగాలి, ఆటంకాలు అడ్డంకాలు లేకుండా అమ్మవారికి అయ్యవారికి దండం పెట్టుకొని ఆ తర్వాత మన ఉద్యాపన స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఈ శివాలయంలో మన ఉద్యాపన తీర్చే టైంలో ఎంతమంది అయినా ముత్తైదువులు రానివ్వండి, మనం పసుపు కుంకుమ లేదు అనకుండా కంపల్సరీ పసుపు కుంకుమ తాంబూలం అనేది వాళ్ళకి ఇవ్వాలి. అయితే వచ్చిన ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు కంపల్సరీ ఒకళ్ళైతే రాయాలి. అండ్ ఈ ఉద్యాపన తీర్చుకునే వాళ్ళైతే మాట్లాడకూడదు. మౌనవ్రతం ఉండి కంప్లీట్గా ఉద్యాపన తీర్చుకునే వరకు ఏం మాటలు మాట్లాడకుండా మీరు చూస్తున్నారు కదా, సైలెంట్గా ఉండి మౌనవ్రతం పాటిస్తూ పసుపు కుంకుమ తాంబూలం ముత్తైదువులందరికీ పంచిపెట్టాలి. అండ్ ఈ పూజకి కండిషన్ ఏంటంటే ముత్తైదువులు ఎంతమంది అయినా వచ్చినా సరే పసుపు కుంకుమ లేదు అనకుండా పంచిపెట్టాలి. అలాగే మనకంటూ కొంచెం పసుపు కుంకుమ ఉంచుకోవాలి. మీరు చూస్తున్న పసుపు కుంకుమ అయితే ఊడ్చైతే మన ముత్తైదువులకి ఇవ్వకూడదు, మనకంటూ కొంచెం ఉంచుకోవాలి ఆకరణ. అండ్ వచ్చిన ముత్తైదువులందరికీ లేదు అనకుండా పంచిపెట్టాలి. ఈ కైలాస్ గౌరీ నోము ఉద్యాపన తీర్చుకునేటప్పుడు మౌనవ్రతం ఉండాలి. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఉపవాసం అయితే ఉండాలి. ఏమీ తినకూడదు అండ్ ఏమీ త్రాగకూడదు. సో ఉపవాసం ఉండి వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ తాంబూలం పంచిపెట్టాలన్నమాట. వన్స్ ఈ ఉద్యాపన పసుపు కుంకుమ తాంబూలం పంచిపెట్టడం అయిపోయిన తర్వాత మొదటిగా భర్త కాళ్ళకి పూజ చేసుకుని భర్తకు నుంచి ఆశీర్వాదం తీసుకుని భర్తతోనే మొదటిగా మాట్లాడాలి. ఆ భర్తతో మాట్లాడిన తర్వాత అమ్మవారికి ఇలా ఉద్యాపన కంప్లీట్ చేశానమ్మా అని చెప్పి అక్షంతల కింద వదులుకున్న తర్వాతనే ఈ కైలాస్ గౌరీ నోము ఉద్యాపన పూర్తయినట్టు. అయితే ఈ కైలాస్ గౌరీ నోము చాలా పెద్ద నోము అండి. నేనైతే నిరుడు శివరాత్రికి జర్మనీలో ఉన్నాను. ఆ టైంలో శివరాత్రి రోజున నేను ఉపవాసం ఉండి కంప్లీట్గా అమ్మవారికి పూజ చేసుకుని ఇలా సంకల్పం చెప్పుకున్నాను, కైలాస్ గౌరీ నోము చేసుకుంటానని. కైలాస్ గౌరీ నోము సంకల్పం చెప్పుకొని కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకున్నాను. సో ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు అయితే ఉద్యాపన తీర్చుకున్నాను శివాలయంలో. ఇలా కంప్లీట్గా కైలాస్ గౌరీ నోము అయితే చేసుకున్నాను. అయితే ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ జాగ్రత్తగా చేసుకోవాలి. సో చాలా పెద్ద నోము అండ్ ఆల్సో శివాలయంలో చేసుకోవాలి. మీకు చూస్తున్నారు కదా, లోకేష్ కూడా ఎంతో కొంత కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు. సో ఇలా కైలాస్ గౌరీ నోము అయితే చేసుకున్నాను. అండ్ ఎందుకు ఇంత పెద్ద నోము అంటే ఈ నోము ఫలితం ఏంటంటే మన భర్త కోసం అమ్మవారికి చేస్తున్న నోము ఈ కైలాస్ గౌరీ నోము అనమాట. సో భర్తకి చాలా మంచిది. సో ఇలా కంప్లీట్గా అయితే నేనైతే కైలాస్ గౌరీ నోము ఉద్యాపన తీర్చుకున్నాను. అయితే నేను మీకు ముందు చెప్పినట్టు ఈ నోముకి ముందు కంపల్సరీ గణేశుని నోము, చిత్రగుప్తుని నోము అయితే కంపల్సరీ చేయాలి. సో అవి చేయకుండా కైలాస్ గౌరీ నోము అయితే చేసుకోకూడదు. సో అవి చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇంకోటి మొత్తం 5 చేసుకోవాలని చెప్పాను కదా, నెక్స్ట్ 3 నోములు మీ ఇష్టం, ఏదైనా చిన్న నోములు ఏవైనా చూసుకుని చేసుకోవచ్చు. సో ఇలా 5 నోములు చేసుకున్న తర్వాత కైలాస్ గౌరీ నోము చేసుకోవాలన్నమాట.
నేనైతే ఈసారి ఇలా అమ్మవారి ప్లేస్లో ఇలా అంతా మంచిగా నోము అయితే చేసుకున్నాను, ఉద్యాపన తీర్చుకున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe to our channel. Bye.